హీరో విజయ్, టీవీకే పార్టీ అధినేత విజయ్ మొన్న కరూర్కి వెళ్ళటం, ఆ వెళ్ళినటువంటి సందర్భంలో 7 గంటల ఆలస్యంగా వెళ్ళటం, ఆ ఆలస్యంగా వెళ్ళినటువంటి సందర్భంలో రాత్రి అయిపోవడం, లైటింగు సిస్టమ్స్ కూడా ఏమీ ఏర్పాటు చేసుకోకపోవడం, దాని పరిస్థితుల్లో అక్కడ కరెంటు కూడా వీళ్ళే తీయించేయమని చెప్పి లెటర్లు ఇచ్చారు, అయినా మేము తీయలేదంటూ ఓ పక్కన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పడం, ఇంకొక వైపున తగినటువంటి ప్లానింగ్ లేదు అంటూ ప్రభుత్వం నిందించడం, అందులో టీవీకే పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడి అరెస్ట్తో పాటుగా మరికొంతమంది మీద కూడా కేసులు నమోదైన. విజయ్ని మాత్రం ఏం చేయలేదు, విజయ్ మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేదు. అయితే 41 మంది ప్రాణాలు కోల్పోవడం అన్నటువంటిది పక్కన పెట్టి, దానికి కారణమైన తన పార్టీకి సంబంధించిన నాయకుల ఫెయిల్యూర్ని పక్కన పెట్టి, తన ఫెయిల్యూర్ని పక్కన పెట్టి కేసు పెట్టడం తప్పట, అరెస్టు చేయడం తప్పట, అది ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. త్వరలోనే నేను వెళ్తాను, బాధితులందరినీ పరామర్శిస్తాను, నన్ను ఎవరూ ఆపలేరు అని చెప్తూ, అసలు లాజిక్ కరూరులోనే ఈ సంఘటన జరిగింది, ఎందుకు జరిగింది అన్నటువంటి, అంటే అది కుట్ర కోణం అన్నటువంటిది ఎక్స్ప్రెస్ చేసుకొస్తున్నాడు. ఎవరు కుట్ర చేయాలా అంటే స్టాలిన్ కుట్ర చేశాడు అన్నటువంటి, అంటే మా ఇద్దరిదే యుద్ధం అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ సమస్యల్లా కనీసం చనిపోయినటువంటి వాళ్ళ మరణాల పట్ల ఆవేదన ఉంది, కానీ దాని వెనకాల కుట్ర ఉంది అంటే అప్పుడు వెంటనే పరిగెత్తుకు రావాలా. కనీసం చనిపోయిన తర్వాత పరామర్శించేటటువంటిది ఆ దగ్గరలో తన ఎదురుగుండాన్ని తొక్కిసలాట జరిగింది. దిగిపోని సినిమాల్లో అయితే కనుక దిగేసి అందరిని రక్షిస్తారు కదా, అలా కాకపోయినా కనీసం హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి సిస్టమ్ అన్న ఏమన్నా ఏర్పాటు చేశాడా? అది కూడా లేదు. ఇప్పుడు ఉపన్యాసాలు మాత్రం గట్టిగేస్తున్నాడు.